హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన టిఫిన్ ఏంటి? ఇది మజ్జిగ అట్టు కొద్దిగా రాపిండి వేసాను, అదే విటమిన్ వాల్యూ కోసం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసాను. అందులో ఒకటి తయారైంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యం, మరి గట్ హెల్త్కి ఎంతో మంచిదని చెప్తున్నాను. మజ్జిగ తీసుకోరు కదా చాలామంది, పెరుగు అది తినరు. అలాంటి వాళ్ళకి, మళ్ళీ నోటికి రుచి లేని వాళ్ళకి ఇది వాసన రాగానే రుచి తగ్గుతుంది. తింటే ఇంకా ఎమీగా అనిపించి ఇంకా తింటారు. కడుపులో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాని అంతా తీసేస్తుంది, మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. ఇది మజ్జిగట్టు అంటారు. మజ్జిగలో అదే మనమైనా తీసేసిన మజ్జిగలో బియ్యం కొంచెం ఒక గుప్పుడు అన్నం వేసి రుబ్బుకొని మెంతులు వేయాలి. రుబ్బుకొని మెత్తగా ఇలాగ ఉప్పు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ వేసుకుంటే ఆ టేస్టే వేరు. చాలామందికి ఇప్పుడు పిల్లలకి తెలియదు, కానీ పూర్వ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అప్పుడప్పుడు తయారు చేసుకుని తినండి. ఇదిగో చూడండి, కొద్దిగా రాగిపిండి వేయటం మెత్తగానే ఉంది, కరకరమంటుంది. చాలా బాగుంది. బాగుందా? మరి అందరూ ఎలా ఉన్నారు? ప్రసన్నకి ఇంకా అది నెట్ రాలేదు, అందుకని ఎవరితో టిఫిన్ చేయటం అది చూపించట్లేదు. వైజాగ్లో ఉంది కదా, ఈవేళ రేపు నెట్ వచ్చేస్తుంది, తను చూపిస్తుంది వంటలు. నేను పెద్దగా ఏం చేస్తాను ఒక దానికోసం. బాగుందా? సరే, అందరూ అలాగా ఎప్పుడైనా పెరుగు మజ్జిగ అలా ఉండిపోతే పెరుగులో కలుపుకోకూడదు. పెరుగుని పలచగా చిలగొట్టేసి అందులో కలుపుకోవాలన్నమాట. ఇది మజ్జిగట్టు ఒకరోజు అలా ఉంచితే బాగా పులిసి బాగుంటుంది. సరేనా? ఉంటానైతే.